హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 23. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీతారాముల హనీమూన్ ట్రిప్ స్టార్ట్ అయ్యింది. రామ్ సీత వైపు చూస్తున్నాడు. సీత కూడా చూసి చూడనట్లు రామ్ వైపు చూస్తోంది. ఏంటే సైలెంట్ అయిపోయావు? ఏదో చెప్తానన్నావు కదా, ఇప్పుడు చెప్పు. నేనేం చెప్పాలి బావా? అదే వెళ్ళేటప్పుడు చెప్తాను అన్నావు కదా హనీమూన్ గురించి. హనీమూన్ అంటే అంటూ సిగ్గుపడుతోంది సీత. హనీమూన్ అంటే ఏంటి? ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు రామ్. నీకు తెలీదా ఏంటి బావా, నన్ను అడుగుతావు? అరే, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో హనీమూన్ అంటే ఏంటో నువ్వు చెప్పు, నేను వింటాను. నేను చెప్పను పో బావా. ఎందుకు చెప్పవు? ఉదయం చెప్తానన్నావు కదా. తెలియని వాళ్ళకి చెప్పచ్చు, అన్నీ తెలిసినా నీకెందుకు చెప్పాలి? నేను చెప్పను. చెప్పవే, నా దగ్గర సిగ్గేంటి? చెప్పరా సీత ప్లీజ్, ప్రేమగా అడిగాడు రామ్. హనీమూన్ అంటే పెళ్ళి కాకముందు వాళ్ళ భాగస్వామి గురించి ఎన్నెన్నో కలలు కంటూ ఎప్పుడెప్పుడు వాళ్ళని కలుస్తామా అని ఎదురుచూసే చూపులు నిజంగా వాళ్ళ ముందుకు వచ్చి నిలబడినప్పుడు సిగ్గు, భయం, బిడియం ఇవన్నీ ఒక్కసారిగా ఎలా వస్తాయో తెలియదు. ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లుంటుంది. వాటన్నిటికీ చెక్ పెడుతూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేసేదే హనీమూన్. సిగ్గుపడుతూ చిరునవ్వుతో చెప్పింది సీత. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమైనా చెప్పావా? వహ్వా సూపర్ అన్నాడు రామ్. మరి హనీమూన్ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి బావా? అడిగింది సీత. సీత రామ్గా మారాలి, రామ్ సీతగా మారిపోవాలి. మనమిద్దరం ఒక్కటిగా మారి బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఏకమైపోవాలి. ఎన్నో మధుర స్మృతులు, మరెన్నో చిలిపి గాయాలను మన దాంపత్యానికి గుర్తుగా మార్చుకోవడమే హనీమూన్. చిలిపిగా సీత వైపు చూస్తూ కన్ను గీటుతూ నవ్వాడు రామ్. రామ్ చెప్పేది విని సీత బుగ్గలు ఎర్రబడ్డాయి. ఏంటి సీత, అదంతా సిగ్గేనా? భలే ముద్దొస్తున్నావు సీత, సిగ్గుపడుతుంటే. ఇప్పుడు ముద్దు పెట్టడానికి ట్రై చేయకు బావా, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, నవ్వుతూ అంది సీత. ఓకే మేడం గారు, డోంట్ వరీ. రూమ్కి వెళ్ళాకే రొమాన్స్ స్టార్ట్ చేస్తాను, అప్పటి వరకు ఏమీ లేదు, ఓకేనా అన్నాడు రామ్. ఏంటి బావా నువ్వు ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నట్లు కనిపిస్తున్నావు? అన్నీ ప్రిపేర్గానే ఉన్నాయి. ఆన్లైన్లో 5 స్టార్ హోటల్ బుక్ చేశాను. టూరిస్ట్ గైడ్ని కూడా మాట్లాడాను. ఇప్పుడు కూడా వెళ్ళే దారిలో అన్నవరం దర్శనం చేసుకుని ఏదైనా 5 స్టార్ హోటల్లో భోజనం చేద్దాం. అయ్యో అదేంటి బావా, అత్తయ్య ఫుడ్ ప్రిపేర్ చేసింది కదా. అబ్బా, నువ్వు కూడా పులిహార బ్యాచ్వేనా? నా చిన్నప్పటి నుంచి ఏ జర్నీ పెట్టినా పులిహార క్యాన్ పట్టుకుని బయలుదేరిపోతుంది మా అమ్మ. ఆ పులిహార పెరుగన్నాలు తినడం నా వల్ల కాదురా. గుడి చుట్టుపక్కల చాలామంది బిచ్చగాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పెట్టేద్దాం. అత్తయ్య అడిగితే అబద్ధం చెప్తావా బావా? అమ్మ ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను, నువ్వు నోరు మూసుకుని ఉండు చాలు. పాపం చాలా కష్టపడి చేశారు కదా బావా వాళ్ళు. పోనీలేవే, ఏమీ లేని వాళ్ళకి పెట్టినా పుణ్యమే కదా. సరే నీ ఇష్టం. కారు విండో దించు బావా. ఎందుకని? ఏసీ సరిపోవట్లేదా? కొంచెం కూలింగ్ పెంచమంటావా? కాదు, బయట వాతావరణం చాలా బాగుంది. ఏసీ గాలి కన్నా బయట గాలే బాగుంటుంది. సరే నీ ఇష్టం. విండో దించాడు రామ్. విండోలో నుంచి బయటికి చూస్తోంది సీత. అబ్బా, నేను చెప్పానా బావా, భలే చల్లటి గాలి వస్తోంది చూడు. అన్నవరం వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కి వెళ్ళేవాళ్ళం, గుర్తుందా బావా? ఎందుకు గుర్తులేదు? విండో సీట్ గురించి ఇద్దరం కొట్టుకునేవాళ్ళం కదా, నవ్వింది సీత. బావా, వెళ్ళేటప్పుడు మనం కాజాలు కొనుక్కుని వెళ్దాం, ఇక్కడ చాలా బాగుంటాయి, అమ్మకి ఇష్టం. ఓకే, వెళ్ళేటప్పుడు కదా, అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఉన్నట్లుండి అన్నవరం ప్రోగ్రాం ఎందుకు పెట్టావు బావా? ఏమో అనిపించింది సీత, నీతో కలిసి దేవుడి దర్శనం చేసుకోవాలనిపించింది. ఆల్రెడీ ఒకసారి నా లైఫ్లో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను.
జీవితంలో ప్రేమ దూరమై శూన్యంలో ఉండిపోయాను. అలాంటి నా లైఫ్‌లోకి నువ్వు వెలుగులాగా వచ్చావు సీత. జానకి దూరమైనప్పుడు గూడా నా బాధను పంచుకోవాలంటే నాకు మొదటగా నువ్వే గుర్తొచ్చావు. నాకిప్పుడే కాదు సీత, చిన్నప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా మొదట నీకే చెప్పేవాడిని. ఆ సమస్య నువ్వు తీరుస్తావని కాదు, నీకు చెప్తే ఏదో తెలియని ప్రశాంతత ఆటోమేటిక్గా నాకు వచ్చేసేది. జానకి దూరమై ఎంత ఏడ్చానో, నువ్వు నన్ను అవాయిడ్ చేసినప్పుడు కూడా అంతే ఏడ్చాను. ఇప్పుడు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే అందుకు కారణం నువ్వే సీత. నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వే. నువ్వు నా జీవితంలోకి రావడమే. బావా, ఇప్పుడు మళ్ళీ అదంతా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనమిద్దరం బాగానే ఉన్నాం కదా, సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఆ బ్యాడ్ మెమరీస్ అన్నీ ఎందుకు తలుచుకుంటావు? లేదు సీత, బాధ తెలిసిన వాడికే సంతోషం విలువ కూడా తెలుస్తుంది. నాకు తెలిసి సీత, నువ్వు నా గురించి ఎంత ఏడ్చి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. జానకి నాకు మహా అయితే ఒక 6 మంత్స్ నుంచి పరిచయం అంతే. అలాంటిది జానకి దూరం అయిపోతేనే నేను తట్టుకోలేకపోయాను. కానీ నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు, ఎన్ని ఆశలు పెంచుకొని ఉంటావో. వాటన్నిటి మీద నేను నీళ్లు చల్లుతూ, ఆ రోజు నేను మాట్లాడిన మాటలకి నీ గుండె ఎన్ని ముక్కలై ఉంటుందో. ఇప్పటికీ ఆ గాయం మానినా ఆనాటి జ్ఞాపకాలైతే అలాగే మనసులోనే ఉంటాయి కదా, తలుచుకున్నప్పుడల్లా ముళ్ళులాగా గుచ్చుకుంటూనే ఉంటాయి కదా. రామ్ ఫేస్లో గిల్టీ ఫీలింగ్. కానీ ఇప్పుడు అంతకు మించిన సంతోషాన్ని అనుభవిస్తున్నాను కదా బావా. డ్రైవ్ చేస్తున్న రామ్ భుజం మీద తల వాల్చి ప్రేమగా అంది సీత. మన ఫస్ట్ నైట్ రోజు నేను నీకు దగ్గర కాలేకపోయాను. ఆ రోజు నీ బిహేవియర్ మొత్తం నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అర్ధరాత్రి వెళ్ళి స్నానం చేసి వచ్చావు. నాకు అర్థమైంది, ఇన్ని రోజులు నేను నిన్ను మానసికంగా బాధ పెట్టాను, ఇకపై శారీరకంగా బాధపెడుతున్నానని ఆ రోజే అర్థమైంది. చాలా బాధ అనిపించింది. నా నుంచి నీకు ఎటువంటి బాధ కలగకూడదనుకున్నాను. మనసులోనే నీ రూపాన్ని ముద్రించుకున్నాను. మనస్ఫూర్తిగా నా భార్యగా స్వీకరించాను. అందుకనే నీకు నేను దగ్గర అవ్వాలని ఆ తర్వాత చాలా ట్రై చేశాను. నువ్వు దూరం పెడుతుంటే నా మీద కోపంతో నువ్వు అలా ప్రవర్తిస్తున్నావేమోనని ఏదో గిల్టీ ఫీలింగ్, ఏదో బాధ. ఎలా ప్రవర్తించాలో ఏం చేయాలో తెలియక కోపంగా మాట్లాడేశాను. అయినా నువ్వు అన్ని విషయాలు లైట్ తీసుకుని నన్ను దగ్గరగా తీసుకున్నావు, ప్రేమగా లాలించావు. నీ ప్రేమతో నన్ను మైమరిపించావు. ఒక్కటి మాత్రం నిజం సీత, దేవుడు ప్రేమించే మనసు అందరికీ ఇస్తాడు, కానీ ప్రేమించే మనిషిని కొందరికే ఇస్తాడు. ఆ కొందరిలో నేను కూడా ఒకడిని. అందుకని నాకు చాలా చాలా ఆనందంగా, చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తోంది. రామ్ మాటలు అలా వింటూ ఉండిపోయింది సీత. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కారు కొంచెం పక్కగా పార్క్ చేసి సీతని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఏంటి బావా ఇది, ఎవరైనా చూస్తారు. తన సీట్లోకి జరిగి కూర్చుంది సీత, రామ్ని తోసేస్తూ కొంచెం కంగారు పడుతూ. ఎందుకే అంత భయం? ఇక్కడెవరున్నారు? చూసినా ఏమీ కాదులే, నువ్వు నా పెళ్ళానివే కదా, కార్ దిగు అన్నాడు రామ్. ఏంటి బావా ఇక్కడ దిగుద్దామా? దిగివే, కాఫీ తాగి వెళ్దాము. వద్దు, నేను తాగను. ఏ, ఎందుకు తాగవు? వద్దు బావా. ఏం కాదురా, తాగుదాం. సీత వద్దు అంటున్నా బలవంతంగా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న కాఫీ దాబాకి వెళ్ళి వేడి వేడి కాఫీ ఊదుకుంటూ తాగుతూ ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. బాగుంది కదా అడిగాడు రామ్. పర్వాలేదు, బాగానే ఉంది. సరే, వాష్రూమ్కి వెళ్ళాలంటే అదిగో లెఫ్ట్ సైడ్ ఉంది, వెళ్ళిరా చిన్నగా చెప్పాడు. నేను వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నానని ఈయనకి ఎలా తెలుసు అనుకుంటూ ఇబ్బందిగా రామ్ వైపు చూస్తూ ముందుకు పడుతున్న ముంగురులను సరిచేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళొచ్చింది సీత. సీత ఫేస్లో కొంచెం సిగ్గు. అది చూసి రామ్ నవ్వుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. 2 అవర్స్ జర్నీ తర్వాత అన్నవరం ఎంట్రన్స్లో టికెట్ తీసుకుని కొండపైకి కారు తీసుకువెళ్ళాడు. మైక్లో ఓం శ్రీ సత్యదేవాయ నమః అని వినిపిస్తోంది. చల్లని గాలి, వచ్చిపోయే భక్తులతో రద్దీగా ఉంది. సీత చెయ్యి పట్టుకుని దర్శనానికి టికెట్ తీసుకుని వెళ్తున్నాడు రామ్.
ఇద్దరూ భక్తి శ్రద్ధలతో భగవంతుని దర్శనం చేసుకుని అన్నవరం ప్రసాదం కళ్ళకద్దుకుని తింటూ, భలే ఉంది కదా సీత అడిగాడు రామ్. "హ్మ్, సూపర్ బావా. నేను ఈ ప్రసాదం కోసమే అన్నవరం రావడానికి చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేదానిని. ఇలాంటి ప్రసాదం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్." ఇద్దరూ 2 పొట్లాలు తినేశారు. హ్యాండ్ వాష్ చేసుకుని అటువైపు ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు గడ్డి దానా వేసి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని బయటికి వచ్చారు. అబ్బా, చాలా త్వరగా అయిపోయింది బావ దర్శనం ఈసారి కదా. ఇంతమంది జనం ఉన్నా మనకి త్వరగా అయిపోయింది. ఇంక మనం బయలుదేరదామా? నువ్వేమైనా తింటావా? పులిహార, పెరుగన్నం నవ్వుతూ అడిగాడు రామ్. నువ్వు తింటానంటే నేను కూడా తింటాను బావా. నా వల్ల కాదే బాబు ఆ పులిహార తినడం. అమ్మ వద్దు అంటే వినదు. ఇదిగో ఈ గుడి దగ్గర చాలామంది ఉన్నారు. పాపం చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేద్దామా సీత? ఏమంటావు? నీ ఇష్టం బావా. ఇద్దరూ కలిసి కారు దగ్గరికి వచ్చి ఆ క్యాన్లన్నీ తీసుకువచ్చి ఆ ముష్టి వాళ్ళందరికీ పంచిపెట్టేశారు. వాళ్ళందరూ తృప్తిగా తింటూ సీతారాముల వైపు చూస్తూ, దండాలు బాబయ్య, మీరు చల్లగా ఉండాలా అని ఆశీర్వదిస్తున్నారు. రామ్, సీత ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు వాళ్ళ మాటలు విని. ఆ క్యాన్లన్నీ డిక్కీలో పడేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఇద్దరూ కారు ఎక్కి కూర్చున్నారు. రామ్ కార్ స్టార్ట్ చేశాడు. వైజాగ్ వైపు వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. బావా, ఎందుకు నీకు అంత స్పీడ్? చిన్నగా వెళ్ళొచ్చు కదా. త్వరగా రూమ్కి వెళ్ళాలి సీత. ఏ, ఎందుకంత తొందర? రూమ్కి వెళ్ళాక చెప్తానులే, రొమాంటిక్గా చూస్తూ అన్నాడు రామ్. ఏంటి బావా ఆ ఎక్స్ప్రెషన్? ఆ చూపులకు అర్థమేమిటి? ఒసేయ్, నువ్వేమైనా క్వశ్చన్ బ్యాంకువా? ఇన్నిన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. అయినా మొగుడు పెళ్ళాన్ని అలా ఎందుకు చూస్తాడు? తెలీదా నీకు? నువ్వేమైనా చిన్న పిల్లవా? అయితే బావా, నువ్వు ఇప్పుడు ఆ మూడ్లో ఉన్నావా? ఇప్పుడేంటి, హనీమూన్ అన్నప్పుడే నేను ఆ మూడ్లోకి వచ్చేసాను. సీతకి మాటలు రావట్లేదు. ఏంటే సైలెంట్ అయిపోయావు? మాట్లాడు, ఏదో ఒకటి అడుగు. ఇంకా నేనేం మాట్లాడతాను? నాకు మాటలే రావట్లేదు. నీకంటే అస్సలు సిగ్గులేదు. అన్నీ ఇలా మాట్లాడేస్తావు. నువ్వు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు బేబీ. నీ మొగుడి దగ్గర అస్సలు పడకూడదు. సీత వైపు చూసి కన్ను కొట్టాడు రామ్. ఓయ్ బావా, ఏంటి నీకు కన్ను కొట్టడం కూడా వచ్చా? అమ్మో, నీకు చాలా వేషాలు వచ్చు. నువ్వు చాలా మంచోడు అనుకున్నానే. ఒసేయ్, కన్ను కొడితే చెడ్డోడిని అయిపోతానా? నా పెళ్ళం నా ఇష్టం. కన్ను కొడతా, ఏదైనా చేస్తా. అంతేనా? నా పర్మిషన్ అవసరం లేదా? నీకు ఇష్టం లేదా సీత నేనంటే? నాకు ఇష్టం లేదని మీతో చెప్పానా? ఒసేయ్, నువ్వు వంకర టింకరగా మాట్లాడకు. ఇష్టమే అంటావు, మళ్ళీ నా పర్మిషన్ తీసుకోక్కర్లేద్దా అంటావు. అన్ని మాటలు నువ్వే మాట్లాడతావు. కాసేపు నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. 1 అవర్లో నిన్ను అరకు తీసుకువెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు మాట్లాడదామనుకున్నా నీకు ఆ ఛాన్సే ఇవ్వను అని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రామ్. రామ్ స్పీడ్ చూసి సీట్ బెల్ట్ పెట్టుకుంది సీత. అరకు మధ్యలో రోడ్డు ప్రయాణం మెలికలు మెలికలుగా ఉంది. అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా రసవత్తరంగా ఉంది. ఘాట్ రోడ్ ప్రయాణం చేసేటప్పుడు రామ్ స్పీడ్ తగ్గించి చిన్నగా తీసుకువెళ్తున్నాడు. అటు ఇటు ఎటువైపు చూసిన ప్రకృతి అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చల్లని గాలి జుమ్మని వీస్తోంది. కల్మషం లేని వాతావరణంలోకి అడుగు పెడుతున్నట్లుగా ఉంది. అటు ఇటు పెద్ద పెద్ద లోయలు, ఘాట్ రోడ్ మీద చాలా ప్రమాదకరమైన మలుపులు, అక్కడక్కడ కనిపిస్తున్న ఆదివాసులు, రోడ్లపై బొంగుల్లో వండుతున్న చికెను, చేపలు, నత్తలు, ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్. బావా బావా, విండో తలుపు వేసేసేయి, వాసన, చిచి. ముక్కు మూసుకుంటోంది సీత. సీత ఎక్స్ప్రెషన్స్ చూసి రామ్ నవ్వుతున్నాడు. నవ్వుతూనే మిర్రర్స్ క్లోజ్ చేశాడు. కాస్త ముందుకు వెళ్ళగానే ఒక పెద్ద సెలయేరు కొండల మధ్యలో నుంచి అందమైన దారగా పడుతోంది. నీటి దారల శబ్దాలు సంగీతంలాగా వినిపిస్తున్నాయి జుమ్మంటూ. కార్ దిగి సీత, రామ్ ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళారు. అక్కడ చాలామంది నీటిలో ఆటలాడుతున్నారు. బావా బావా, మనం కూడా స్నానం చేద్దామా? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని ఎంతో ఎగ్జైట్మెంట్గా అడుగుతోంది సీత. సీత, మనం ఇంకా రూమ్కి వెళ్ళలేదు. ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఈ లగేజ్ అంతా అక్కడ పడేసి మంచి డ్రెస్ వేసుకుని వద్దాం. ఇలా చీరతో కొంచెం కష్టమేమో కదా, డ్రెస్ వేసుకుంటే బెటర్. అవును బావా, నువ్వు చెప్పింది కూడా నిజమే.
కానీ మనం అప్పుడే వెళ్ళొద్దు, కాసేపు ఈ నీళ్ళల్లో ఆడుకుందాం బావా. సీత అంతే ఎగ్జైట్మెంట్గా క్యూట్ ఎక్స్ప్రెషన్తో అడుగుతుంటే రామ్ కాదు అని అనలేకపోయాడు. ఏంటి ఓకేనా? ఓకే సీత, నువ్వు ఇలా క్యూట్గా అడుగుతుంటే నేను ఓకే చెప్పకుండా ఎలా ఉంటాను? కాసేపు ఆడుకో, త్వరగా రూమ్కి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే బావా అంటూ చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ చీర కుచ్చిళ్ళు బొడ్డులో దోపుకుని అడుగులో అడుగు వేస్తూ అక్కడ నీళ్ల మధ్యలో ఉన్న గట్టు మీదకి వెళ్ళి కూర్చుని కాళ్ళు నీళ్ళల్లో పెట్టి ఆడిస్తూ కొన్ని నీళ్లు తీసి రామ్ మీదకి జల్లుతోంది సీత. రామ్ నవ్వుతూ హే సీత, బట్టలు తడిసిపోతున్నాయే అంటూ తన మీద కూడా చల్లుతున్నాడు. నీళ్లు చల్లగా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు చల్లుకుంటుంటే చిన్నగా కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ కలుగుతోంది. వసే ఆగవే, బట్టలన్నీ తడిసిపోతున్నాయి, డ్రైవ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందిరా, రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వద్దాము, అప్పుడు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అని చిన్న పిల్లకి చెప్పినట్లు చెప్తున్నాడు రామ్. ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మళ్ళీ కారులోకి వచ్చి కూర్చున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే పెద్ద ఉద్యానవనం, తోటలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళారు. రకరకాల చెట్లు, రకరకాల పువ్వులు, అందంగా డెకరేషన్ చేసిన గార్డెన్. ఆ గార్డెన్కి మధ్యలో ఒక చిన్న పార్క్. రామ్ సీత ఇద్దరూ తలొక ఉయ్యాలలో ఎక్కి ఊగుతూ ఆటలాడారు. సీత చిన్నగా ఊగడం చూసి రామ్ వెనక నుంచి పట్టుకుని స్పీడ్గా ఊపుతున్నాడు. ఆ బావా, నాకు భయం వేస్తుంది అరుస్తోంది కళ్ళు మూసుకుని సీత. రామ్ నవ్వుతూ ఉయ్యాలు ఊపుతున్నాడు. ఆ గార్డెన్లో ఒక పక్కగా ఒక పెద్ద ఆయన మామిడికాయను ముక్కలు ముక్కలుగా ఒక పువ్వులాగా డెకరేట్ చేసి ఉప్పు కారం వేసి అమ్ముతున్నాడు. రామ్ సీత మామిడికాయ ముక్కలు తీసుకుని తిన్నారు. పులుపు, కారం, ఉప్పు కలిసిన ఆ టేస్ట్ని, ఆ మామిడికాయ ముక్కలని ఎంజాయ్ చేస్తూ తింటుంటే ఒకరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి మరొకరు నవ్వుతున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. మరి కాస్త ముందుకు వెళ్తే వేడి వేడి బజ్జీ, కార్న్ మసాలా, కారం వేసి నిమ్మకాయ పిండి అమ్ముతున్నారు. ఇద్దరూ తలొక కప్ తీసుకున్నారు. తింటూ ఆ కారానికి నోరు ఒగుర్చుకుంటూ నవ్వుతూ బయటికి నడుస్తున్నారు. బావా, బొర్రా గృహలు అంటారు కదా, అవి ఇక్కడే ఉంటాయి. ఆ గృహల్లో రకరకాలుగా సహజంగా నీటి బిందువులతో రాళ్ల మీద ఏర్పడిన ఆకారాలు కూడా కనిపిస్తాయి. పోయినసారి మా ఫ్రెండ్స్తో ట్రిప్కి వచ్చినప్పుడు నేను అన్నీ చూశాను. అరే మనం కూడా వెళ్దాం సీత, ఫస్ట్ మనం హోటల్కి వెళ్ళాలి, సరేనా? సరే నీ ఇష్టం, చిన్నగా తల ఊపుతూ నవ్వుతూ అంది సీత. ఇద్దరూ కలిసి హోటల్కి బయలుదేరారు. మ్యాప్లో హోటల్ అడ్రస్ వెతుక్కుని రూమ్ కీస్ తీసుకుని రూమ్కి వచ్చేసరికి 1/2 అవర్ గడిచిపోయింది. టైం మధ్యాహ్నం 2 అవుతుంది. సీత, త్వరగా ఫ్రెష్ అప్ అయి వస్తే బయటికి వెళ్ళి ఏమైనా తిందాం, ఆకలేస్తోంది. నేను చెప్పానా పులిహార ఉంచు బావా అంటే వద్దన్నావు, ఇప్పుడేమో ఆకలేస్తుంది అంటున్నావు. నవ్వుతూ టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తోంది సీత. సీత ఆగవే, నువ్వు నేను ఇద్దరం కలిసి ఫ్రెష్ అప్ అవుదాం. వాష్రూమ్లోకి వెళ్తున్న సీతని వెనక నుంచి ఒక్కసారిగా హత్తుకుంటూ రొమాంటిక్గా సీత వైపు చూస్తూ లూజ్గా ఉన్న తన హెయిర్ మొత్తం ముందుకు అని మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అడిగాడు రామ్. ఆ బావా వదులు, నేనిప్పుడు ఏం స్నానం చేయట్లేదు, ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ఎలాగో ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా, అక్కడ ఆడుకుందాం నవ్వుతూనే రామ్ చేతులు తీసేసి అంది సీత. సరే ఒక ముద్దన్నా ఇవ్వవే, ఎప్పుడో నైట్ తీసుకున్న ముద్దులే, ఇప్పటి వరకు మళ్ళీ ఏమీ లేవు. ప్లీజ్ సీత, చాలా రిక్వెస్ట్గా అడిగాడు రామ్. ఓకే అయితే మరి చేతులు కట్టుకో. ఏంటి చేతులు ఎందుకు కట్టుకోవాలి? నేను కట్టుకుంటేనే నేను ముద్దిస్తాను. ఇదేం కండిషన్ సీత? ప్లీజ్ బావా, చేతులు కట్టుకోవచ్చు కదా. రామ్ చేతులు కట్టుకున్నాడు. రామ్ మెడ చుట్టూ చేతులు వేసి కాళ్ళు ఎత్తి మరీ రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి నవ్వుతూ వాష్రూమ్లోకి పరిగెత్తబోయింది సీత. కానీ సీత చెయ్యి పట్టుకున్నాడు రామ్. వదులు బావా, అసలు నువ్వు ఇప్పుడేం చేసావే, ముద్దు పెట్టావా? పెట్టాను కదా. దాన్నెవ్వరైనా ముద్దు అంటారా? హస్బెండ్కి ఎక్కడ ముద్దు పెట్టాలి అని సీత చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని నడుం మీద చెయ్యి వేసి మరింత హత్తుకున్నాడు రామ్. రామ్ కళ్ళల్లోకి సీత అలా చూస్తూ ఉండిపోయింది. రామ్ సీత దగ్గరికి వచ్చి పెదవులు అందుకునే లోపే టక్ టక్ మని డోర్ చప్పుడు. ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. రామ్ 1 నిమిషం డోర్ వైపు చూసి ఏం కాదులే అన్నట్లు మళ్ళీ సీతని దగ్గరగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మళ్ళీ డోర్ చప్పుడు. టక్ 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 మని. బావా ముందు వెళ్ళి చూడు, ఎవరో వచ్చారు నవ్వుతూ అంది సీత. ఏంటే, మనల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా?
నా పెళ్ళాన్ని నన్ను ప్రశాంతంగా ముద్దు కూడా పెట్టుకొనివ్వరా? ఈడెవడ్రా బాబు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు. చిరాకుగా వెళ్ళి డోర్ తీశాడు రామ్. ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.